ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. ఇతరులని మీ మాట తీరు ద్వారా ప్రభావితం చేయడమే కాదు, ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందరికీ మీరు బాగా నచ్చుతారని చెప్పొచ్చు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి, వస్తు లాభము, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు వీటి ద్వారా కూడా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో ఎవరైతే మీకు దూరం అయ్యారో, అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం చేయడం వల్ల కూడా మీకు బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. టీచర్స్కి, లెక్చరర్స్కి, అలాగే కొంతమంది వ్యక్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి చక్కగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ, రుణాలు కానీ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈఎంఐలు కానీ, లేకపోతే కనుక క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ తొందరగా మీకు క్లియర్ అవుతాయి. నిరుద్యోగస్తులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు